గైస్, రీసెంట్గా ఆహాలో శివంగి అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, సత్యభామ అనే అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నమాట. లైక్ తన హస్బెండ్ కి యాక్సిడెంట్ అవ్వడం, తన అత్త తనని హెరాస్మెంట్ చేయడం, అండ్ తన పేరెంట్స్ వరదల్లో చిక్కుకుపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సత్యభామ ఎలా ఫేస్ చేసింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి. ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే ఈ మూవీ బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీలోని స్టోరీ రొటీన్దే అయినప్పటికీ కూడా దాని ఎగ్జిక్యూషన్ మాత్రం బాగానే ఉందండి. అండ్ ఇందులో సత్యభామ అనే క్యారెక్టర్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అనే పాయింట్ ని ఇందులో చాలా బాగా చూపించారన్నమాట. ఎస్పెషల్లీ ఈ పాయింట్ కి అమ్మాయిలు అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీని ఫ్యామిలీతో ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ మొత్తం ఒకే ఏరియాలో రన్ అవ్వడం వల్ల కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ ఫీలింగ్ ఇస్తాయండి. దీనికి తోడు ఇందులో ఆనంది ప్లే చేసిన సత్యభామ క్యారెక్టర్ తాలూకా డిజైనింగ్ అయితే బాగానే ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ కి ఆనంది పెద్దగా సెట్ అవ్వలేదన్నమాట. సో తనని కాకుండా డైరెక్టర్ బర్నికే ధరన్ గారు ఇంకెవరినైనా క్యాస్ట్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్ ఏం బాగాలేవు అండ్ చాలా ప్లేసెస్ లో లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ శివంగి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.